ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ దాఖలు చేసింది. 5 రోజుల పాటు మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. కాగా ప్రస్తుతం మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్ మద్యం కుంభకోణం కేసులో ఏపీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీ కోర్టు ఈరోజు ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి అనేక అంశాలు విచారణ చేయాల్సి ఉంది. ఏవన్ కేసీఆర్ రాజశేఖర రెడ్డి దగ్గర అనేకసార్లు ఆయనతో భేటీ రావడంతో పాటు డబ్బులు లావాదేవీకి సంబంధించి కూడా మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. ఈ రోజు జరిగిన విచారణలో కూడా చాలా అంశాల్లో ఆయన పాత్ర ఉన్నట్టు నిర్ధారించిన నేపథ్యంలో దీనిపై ఆయన కస్టడీలో తీసుకుని విచారించాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం 5 రోజుల పాటు కస్టడీ కోర్టు దాఖలు చేస్తున్న పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆ సందర్భంగా న్యాయవాదులకు ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతా ఉన్నారు. ఇటీవలే ఆయన ఆ రాష్ట్రపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎంపీ హోదాలో ఆ ఓటు వేసేందుకు అనుమతి కోరగా 5 రోజుల పాటు కోర్టు ఇచ్చింది. ఢిల్లీ వెళ్లి ఓటు కూడా వేసి ఈ నెల 11వ తేదీ సాయంత్రం ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా లొంగిపోయారు. మరోవైపు ఆ ఏసీబీ కోర్టులో ఇతను మిథున్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణలో ఉండగానే తాజాగా సిట్ అధికారులు ఆ కస్టడీ కోర్టు వేసిన ఆ పిటిషన్ పై చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో సిట్ చాలా మందిని విచారించింది. అందులో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామితో పాటు ఇందులో కీలకంగా ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వారు కొంతమందిని చిట్కారాన్ని పిలిపించి మరీ విచారించింది. అయితే ఎక్కడ చూసినా మిథున్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మొదటి ఛార్జ్ షీట్ లో కూడా మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి కొన్ని అంశాలు కూడా చిట్టాధికారులు ప్రస్తావించారు. అందులో ప్రధానంగా కేసీఆర్ రాజశేఖర రెడ్డి నుంచి డబ్బులు తీసుకురావడంతోనూ గత ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గాలకు డబ్బులు పంపిణీ చేయడంలో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉంది. ఆ డబ్బుల మొత్తం కేసీఆర్ రాజశేఖర రెడ్డి నుంచే మిథున్ రెడ్డి తెప్పించి పంచారని కూడా అందులో పొందుపరిచారు. అంతేకాకుండా ఈ తాడేపల్లి ప్యాలెస్ డబ్బుల పంపిణీలో ఇతని పాత్ర చాలా కీలకంగా ఉంది. కేసీఆర్ రాజశేఖర రెడ్డి తెచ్చిన డబ్బులు బాలాజీ గోవిందప్ప తాడేపల్లి ప్యాలెస్ పంపినట్టు కూడా ఆ ఛార్జ్ షీట్ లో పొందుపరిచారు. ఇప్పుడు తాజాగా వాటికి సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు, కొన్ని కీలకమైన స్టేట్మెంట్లు సంపాదించిన సిట్ అధికారులు ఇప్పుడు ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకునేందుకు 5 రోజుల కస్టడీ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ రేపు నుంచి ప్రారంభం కానుంది.